10 ఇయర్స్ తర్వాత శ్రీశైలం మళ్ళీ వెళ్ళటం అయితే కుదిరింది. శ్రీశైలం ఎలా వెళ్ళాలి, అలానే అక్కడ రూమ్స్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో శ్రీశైలం వెళ్ళటానికి మేమైతే డైరెక్ట్ బస్ బుక్ చేసుకున్నాం శ్రీశైలం కొండపై వరకు కూడా. లేదంటే ట్రైన్స్ కూడా ఉంటాయి. మార్కాపురం వరకే ట్రైన్ ఉంటుంది. మార్కాపూర్ రోడ్ వరకు ట్రైన్ దిగి అక్కడి నుంచి కొండపై వరకు బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అలా కూడా వెళ్ళొచ్చు. టెంపుల్కి దగ్గరలోనే బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడే డైరెక్ట్ ఆపేస్తారు. సో అక్కడే దిగొచ్చు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్కి దగ్గరలో రకరకాల సత్రాలు అయితే ఉంటాయి. అవే దేవస్థానం రూమ్స్ లేదంటే ప్రైవేట్ రూమ్స్ అవన్నీ కూడా. సో అక్కడికి వెళ్ళి మేము ఒక సత్రంలో అయితే రూమ్ తీసుకున్నాము. మేము తీసుకున్న రూమ్ అయితే డీలక్స్ రూమ్. ఇట్లా చాలా బాగుంది. దీంట్లో ఏసీ డీలక్స్ అలానే నాన్ ఏసీ డీలక్స్ అండ్ నార్మల్ రూమ్స్ ఉంటాయి. రూమ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 450 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అది డిఫరెంట్ టైప్స్ సత్రాన్ని బట్టి ఉంటుంది. అండ్ వీక్ డేస్లో వెళ్తే మాత్రం రూమ్ ఈజీగా దొరుకుతుంది. వీకెండ్లో వెళ్తే చాలా కష్టం. హోటల్ వాళ్ళకి కాల్ చేసి బుకింగ్ చేసుకోవాలంటే చేసుకోవాలి. ఆన్లైన్ బుకింగ్ అయితే అవైలబుల్ లేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా మేము రూమ్ తీసుకొని ఒక నైట్ స్టే మాత్రమే ఉంటుంది. టెంపుల్కి దగ్గరలో ఉంటుంది. అలానే ఈ సత్రంలో భోజనం కూడా ఫ్రీగానే పెడతారు. మధ్యాహ్నం అలానే నైట్ భోజనం అయితే ఫ్రీగా ఉంటుంది. సత్రం అయితే చాలా బాగుంది. రూమ్ స్టే కూడా చాలా బాగుంది. అండ్ టెంపుల్కి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. శ్రీశైలంలో ఒక్క రోజులో ఎన్ని ప్లేసెస్ చూడవచ్చు అవన్నీ కూడా నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.